అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఈ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఈ పెద్ద ఆయన గురించి పెద్ద ఆయన నీ దగ్గరికి వస్తాను. ఓకే, ఓ పిల్లగా టీవీ యాంకరు, నీ దగ్గరికి వస్తాను నేను కూడా. ఇప్పుడు చెప్తా నీ గురించి. ఇది పార్ట్ 2 అన్నమాట. చూడండి, నా వీడియో లాస్ట్ వరకు చూడండి. తర్వాత మళ్ళీ ఇది సరిపోతే ఇంకోటి కూడా పెడతాను, చూడండి. ఓకేనా? ఎందుకంటే ఆడవాళ్ళ దాకా వచ్చావు కదా నువ్వు, అందుకు. కన్న మహా పాపానికి ఆడది తల్లిగా మారి, నీ గుండెలు పెంచినది కండలతో కాదా, ఎర్రని తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదనే మరిచావా? కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర? ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర, ప్రతి భారత సతిమానం చంద్రవతి మాంగళ్యం, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతికి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. గుర్తుందా? శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే, ఆడవ రూపంలోనే దానవులై పెరిగితే, సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమైపోతుంది మానవ ధర్మం? ఏమైపోతుంది మన భారతదేశం? మన భారతదేశం, మన భారతదేశం. ఇప్పుడు చెప్పు. ఓకే, చాలా మాట్లాడుతున్నావు. మీ అమ్మ, మీ అన్న, మీ వదిన ఇక్కడే ఉండేవాళ్ళు కువైట్లో, అవునా? నువ్వు తర్వాత వచ్చావు. ఓకే, నేను ఒక్కటి అడుగుతా. ఈ చంద్రపాల్ అనే అతను ఏమవుతాడు? మీ అమ్మని అడుగు, ఓకేనా? అప్పుడు నువ్వు రాలా. మీ అమ్మని అడుగు, మీ అన్నని, మీ వదిన్ని. ఓకే, యుద్ధంకి ముందు కైఫాన్లో ఉండేవాళ్ళు ఎవరు? మీ కుటుంబం అంతా. అర్థమైందా? నేను చెప్పిన పేరు అతను ఎవరని అడుగు మీ అమ్మను. మరి నీకేమవుతాడు? తర్వాత యుద్ధం తర్వాత నువ్వు కువైట్కి వచ్చినావు. నీకు విషయం తెలుసా? కువైట్లో యుద్ధం అయ్యేటప్పుడు కూడా నేను కువైట్లోనే ఉన్నా. అర్థమైందా? నువ్వేంట్రా నాది షూను, నాది తొక్క, తోటకూర అని చెప్పుకుంటున్నావు. నీది షూనా? షూను నీది. అరే పిల్లి బిత్తిరిగా, ఓ పిల్లగా నీకే యాంకర్గా పనిచేస్తున్నావే. అవును, మరి సారు నువ్వు ఇవన్నీ చెప్తాను కదా సారు. మరి నీ చరిత్ర ఏంటి? మీ అమ్మ ఎట్లా కువైట్కి వెళ్ళింది? మీ వదిన ఎట్లా కువైట్కి పోయింది? మీ అన్న ఎట్లా కువైట్కి పోయిండు? మరి ఆ జయపాల్ అనే అతను ఎవరు? మరి ఇవన్నీ కూడా నువ్వు ప్రశ్నించాలి కదా. నువ్వెందుకు పోయావు, దేని గురించి పోయావు అని ప్రశ్నించాలనా వద్దా? ప్రశ్నించలేదు. నువ్వు కువైట్లో ఆ కాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు. చిన్న కార్డు ఒకటి దొరికేది, అది గీక్కొని మేము చిన్న సెల్ ఫోన్లు వేసుకొని ఇండియాలోకి ఫోన్ చేసేవాళ్ళం. అప్పుడు లెటర్లు లేవు, క్యాసెట్లు మాట్లాడి పంపేవాళ్ళం అన్నమాట.
లెటర్ రాస్తే లెటర్ రాసేవాళ్ళం, క్యాసెట్లు మాట్లాడి పంపించేవాళ్ళం మేము. అప్పుడు తమ్ముళ్ళు వినండి మీ అందరికీ, అక్కలు, అప్పుడేందంటే మేము కూడా ఈ నెట్ ఉంటుంది కదా రూమ్లల్లో, అవి పెట్టేసి వెళ్ళిపోయి నిమిషాల కొద్దీ మాట్లాడేవాళ్ళం. ఆ పని చేసేవాడు ఇతను, ఈ పెద్ద ఆయన ఇక్కడ కూర్చున్నాడు చూడు, ఈ పెద్ద ఆయన ఆ పని చేసి బతికేవాడు అనమాట. ఇంటర్నెట్లు నడిపి, ఓకేనా, ఇంటర్నెట్లు నడిపాడు. మరి నేను ఇందాక చెప్పిన ఆ పేరు కూడా వాళ్ళ అమ్మని అడగమని చెప్పి, యుద్ధం తర్వాత వీడొచ్చి ఇవన్నీ నడిపి కథలు చేసి ఇవన్నీ చేసి ఫింగర్లు అయ్యి ఆచిపోయాడు అనమాట ఇంటికి. నువ్వు ఇప్పుడు ఆడళ్ళ గురించి చెప్తున్నావు. నా కొడక, మర్యాదగా యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేయలేదనుకో, అర్థమైందా? ప్రతి ఒక్క ఆడపిల్లకి అదే సోషల్ మీడియా ముందు వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పి అవి డిలీట్ చేసుకొని పోయినావా బాగుంది, లేకుంటే నీకున్నది ఇంకా తీసుకొస్తా, ఇక్కడ ఉందన్నమాట, అర్థమైందా? ఇంకా పెడతాను, మర్యాదగా చెప్తున్నాను, ఓకేనా? ఇవన్నీ మీ వాళ్ళని అడుగు, నీ బతికేంటి, నీ చరిత్ర ఏంటి అన్నీ చెప్తాను. ఎరా పిలిపిత్రి అబ్బాయా, ఏమో కూర్చొని ఏలు పెడతా కొరకను ఎన్న పెడతా నాకనన్నట్టుగా, అవునా నిజమా, అరే మేము గిట్నే అనుకున్నామని పక్కన తెల్ల షర్ట్ వేసుకొని మాట్లాడుతున్నావు చూడు. ఓ బక్క పిల్లగా, నీకే నన్ను కూర్చోబెట్టి సోషల్ మీడియాలో నేను వచ్చి మాట్లాడతా, ఓకేనా? తగునమ్మా అనేసి ఊపుకుంటూ ఎవడు పడితే వాడు వస్తే కూర్చోబెట్టి మాట్లాడడం కాదురా. ఒక్క మాట అడుగుతున్నా నిజాయితీగా, చూడండి, ఇక్కడ భార్యాభర్తలు కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కూతురు తల్లి, అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, వదిన వరదళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కలిసి కువైట్ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఓకేనా? పెళ్ళి కాకుండా కూడా వచ్చి అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు బాగలేక వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళదంతా పరిస్థితి ఇప్పుడు ఏంటి, సమాధానం కావాలా. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ విషయంలో స్పందించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడు వచ్చి అందరికీ సమాధానం చెప్పాలి. ఆ వీడియోలు ప్రతి ఒక్క దేశం అంతా తిరుగుతున్నాయి. చెప్పండి, సమాధానం చెప్తారా లేదా మీరు? లేకపోతే అలాగే నోర్లు ముచ్చుకొని ఉంటారా? మగవాళ్ళకు కూడా అడుగుతున్నాను, అన్నలు పెద్దలు చిన్నలకు అడుగుతున్నాను. మీ కుటుంబాలు కూడా మీతో పాటు పనిచేస్తున్నాయి. ఇక్కడ మీ పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా, ప్రతి ఒక్క ఇందులో పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్ళి కాని పిల్లలు వచ్చి జాబులు చేస్తున్నారు. రేపు మీరు ఇండియాకు పోతే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా? సమాధానం కావాలి నాకు. ఇది పార్ట్ 2 మాత్రమే. ఇతను గన వచ్చి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేసుకొని పోవాలి. ప్లస్ ఆ యాంకరు, ఓకే, వీడు సమాధానం చెప్పాలా. వీనిది ఏంటి అన్నది అదే యాంకరు జీవిత చరిత్ర మొత్తం ముందడ పెట్టాలా. వాడితో ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పించాలి. అప్పటి వరకు వదలం. ఎంబసీ వాళ్ళని కూడా ఎంత నీచంగా వదిలేసేవరా. ఏంటి, కువైటీల్లో 9 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళందరూ, అరే కువైటీలు ఎంత అందంగా ఉంటారో తెలుసారా, కుందన బొమ్మల్లాగా ఉంటారా. మనం ఎంతరా వాళ్ళ ముందు? నీ జాతిందకు నా కొడక, ఒక్కటి చెప్తున్నా, నీ కులం ఏంటో కూడా నాకు తెలుసు, ఓకే? పెడతా, అన్నీ పెడతాను. చూడు, ఆడపిల్ల భయపడుకుంటూ ఉంటే ఏవి జరగవండి. పుట్టింది ఒకేసారి, పోయేది ఒకేసారి, అర్థమైందా? ఆడవాళ్ళకి విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఆడవాళ్ళు మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క ఆడపిల్ల నేను సైతం అనేసి ముందుకు రండి. మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మనం తప్పు మాట్లాడట్లేదు కదా, మనం న్యాయంగా మాట్లాడుతున్నాం, న్యాయం కోసం మాట్లాడుతున్నాం, అంతే. ప్లీజ్ ప్రతి ఒక్కరు ముందుకు రండి. వీడికి క్షమాపణ చెప్పాలి, ఓకేనా? క్షమాపణ చెప్పాలి, అందరికీ క్షమాపణ చెప్పాలి వీడు. అప్పటి వరకు వదిలే ప్రసక్తి ఉండదు, ఓకేనా? మరి